పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రాయచోటి ఉగ్రవాదుల కేసు ఏపీ పోలీసులకు సవాల్గా మారింది. తమిళనాడుకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు 2 దశాబ్దాల పాటు రాయచోట్లో నివసించారు. 26 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వీరిద్దరూ ఇంకా ఏమైనా నేరాలు చేశారా? ఉగ్రవాద సంస్థ కోసం ఏపీలో రిక్రూట్మెంట్స్ ఏమైనా చేశారా? ఈ ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఏపీ పోలీసులు ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల తర్వాత అరెస్ట్ అయ్యారు. ఈ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులు 26 ఏళ్లుగా రాయచోటిలో ఏం చేశారనేది ఇప్పుడు అందర్నీ కలవరపరుస్తున్న అంశం. 1999 నుంచి రాయచోటిలో తలదాచుకుంటూ ఇక్కడే వివాహాలు చేసుకున్న ఇద్దరు తీవ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మన్సూర్లు రాయచోటిలో నిర్వహించిన కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఉగ్రవాదులు ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. వారిద్దరూ నివసించిన ఇళ్లల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు సోదాలు నిర్వహించగా భారీగా పేలుడు సామాగ్రి లభించింది. అంతేకాకుండా రెడీగా ఉన్న 5 బాంబులు, దేశంలోని 3 ప్రధాన నగరాల మ్యాపులు, ఓ రైల్వే ట్రాక్ మ్యాప్ కూడా వారి ఇళ్లలో దొరికాయి. దీంతో వారు ఎక్కడెక్కడ బ్లాస్టులకు ప్లాన్ చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సోదాలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల భార్యలు పోలీసులపై దాడికి దిగి సోదాలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉగ్ర కార్యకలాపాల్లో వీరికి కూడా సంబంధం ఉన్నదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. సోదాల్లో దొరికిన ఎక్స్ప్లోజివ్స్ ను పరిశీలిస్తే వారు రాయచోటిలో కామ్గా లేరని, ఉగ్ర కార్యకలాపాల్లో ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారని తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. తమ కార్యకలాపాల కోసం ఎవరినైనా రిక్రూట్మెంట్ చేశారా అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కావడంతో కేంద్ర నిఘా వర్గాలు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాయి. తమిళనాడు జైల్లో ఉన్న అబూబకర్ సిద్దికీ, మన్సూర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే పూర్తి సమాచారం లభిస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ చెప్పారు. మనకి ఇక్కడ ఉన్నారన్నది యాదృచ్ఛికం కావచ్చు, ప్లాన్డ్ కావచ్చు. ఎవరైనా ఇక్కడ కాల్ కాకుండా ఇంకొకరు కూడా ఉండొచ్చు. మరి ఎవరైనా ఎల్డర్స్ ఎవరైనా ఉన్నారా దీంట్లో, లేదంటే లోకల్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారా, నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైనా దాక్కుని ఉన్నారా? ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వాళ్ళని ఇప్పుడు వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ కేస్. నౌ వీ విల్ టేక్ దెమ్ ఫర్ ఇంట్రాగేషన్ త్రూ కోర్ట్. వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో రాయచోటి ప్రాంతంలో పలు సందర్భాల్లో మత ఘర్షణలు జరిగాయి. వాటి వెనుక ఈ ఆల్ ఉమా తీవ్రవాద సంస్థ ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చే వరకు 2 దశాబ్దాలకు పైగా రాయచోటిలో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏపీ పోలీసులు గుర్తించలేకపోయారు.